ఆంధ్రాలో ప్రభుత్వాన్ని కోర్టుల ద్వారా పరిపాలించడం లేదా ప్రభుత్వాన్ని పనిచేయకుండా కోర్టుల ద్వారా అడ్డుపడేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. న్యాయస్థానాలు వీటిలో కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టోటల్ పరిష్కార దిశగా వెళ్లాల్సిన సందర్భాన్ని గుర్తు చేసిన సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను కలుపుతూ కృష్ణానది మీద కేంద్రం నిర్మించి తలపెట్టిన కేబుల్ స్టే సస్పెన్షన్ బ్రిడ్జ్ ఐకానిక్తో పాటు బ్యారేజీ నిర్మించాలని విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని పిటిషనర్ సుప్రీంకోర్టు సూచించింది. కర్నూలు జిల్లాకు చెందిన కమాని వేణుగోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది శిశిర్ పినాకి, న్యాయవాది దొంతిరెడ్డి శివరామరెడ్డి వాదనలు వినిపిస్తూ 6 ఏళ్ల క్రితమే కేంద్రం ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని తలపెట్టిందన్నారు. తెలంగాణలో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం మధ్య కృష్ణానది మీద ఈ బ్రిడ్జి నిర్మించడానికి కేంద్రం ముందుకొచ్చిందన్నారు. ఈ దశలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని బ్రిడ్జి ఎలా కట్టాలి, ఎక్కడ నిర్మించాలని చెప్పడానికి మేమేమి ఇంజనీర్లు కాదని వ్యాఖ్యానించారు. అయితే సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని కర్నూలు జిల్లా రైతులు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఐకానిక్ బ్రిడ్జితో పాటు బ్యారేజీ నిర్మించిన వారి కష్టాలు తీరుతాయని పిటిషనర్ తరపు న్యాయవాదులు చెప్పారు. ఇప్పటికే అంతరాష్ట్ర నదీ జలాల వివాదం కేసు సుప్రీంకోర్టులో ఉందని, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అంశంపై 3వ వ్యక్తిగా మీ ఆసక్తి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. రైతుల ఆందోళన కేంద్రం దృష్టికి తీసుకొద్దామని పిటిషన్ దాఖలు చేశామని శిశిర్ పినాకి చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి తమ విజ్ఞప్తిని కేంద్రానికి ప్రతిపాదనగా పంపాలని కోరాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. ఆ తర్వాత పిటిషన్ కొట్టేసింది.